సుదూరవనంలో చిత్రభాను అనే ఓ ధైర్యవంతుడు జీవిస్తున్నాడు. అతడు గొప్ప వేటగాడు, శత్రువులను ఎదుర్కొనటంలో అసమానుడు. చిత్రభాను అడవిలో నడుస్తున్నాడు. ఈ అడవిలో నా పాదం పడని ప్రదేశం లేదు. కాని ఇవాళ ఈ చోటు కొత్తగా అనిపిస్తోంది. ఇదే సమయంలో అతడు ఓ పురాతన దేవాలయం ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ దేవాలయానికి దగ్గరగా ఓ వృద్ధ మహర్షి కనిపిస్తాడు. ఆయన చిత్రభాను వైపు మౌనంగా చిరునవ్వు నవ్వుతాడు. చిత్రభాను, ఈ రోజు మహాశివరాత్రి. ఉపవాసంగా ఉండి శివుని పూజించు. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాని చిత్రభాను అహంకారంతో నవ్వి, నాకు బలమే భగవంతుడు. శివుడు నన్నేం చేయలేడు అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాడు. చిత్రభాను అలసిపోయి ఒక పెద్ద బిల్వ వృక్షం ఎక్కి విశ్రాంతి తీసుకుంటాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అతడు ఆకులు పడేస్తూ ఉంటాడు. కాని తనకు తెలియకుండానే ఆ ఆకులు ఓ శివలింగం మీద పడతాయి. ఈ అడవిలో ఏదో ఉంది. నా మనస్సు తొందరపడుతోంది. అతనికి తెలియకుండానే శివుని పూజ జరుగుతోంది. ఈ అడవి ఒక శాపగ్రస్త భూభాగం. భీకరమైన కాళ్ల శబ్దం. ఒక మహారాక్షసుడు, వ్యాఘ్రాసురుడు బయటకు వచ్చాడు. నా అడవిలో ఎవరు వచ్చారు? ఎవరూ బతికి వెళ్ళలేరు. చిత్రభాను తన విల్లు తీర్చి సిద్ధమవుతాడు. భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. చిత్రభాను గాల్లో ఎగురుతూ బాణాలను వదులుతుంటాడు. నీ శాపం ఈ రాత్రితో ముగుస్తుంది. కాని వ్యాఘ్రాసురుడు బాణాలను తట్టుకుని భయంకరంగా గర్జిస్తాడు. నీ బలానికంటే నా శాపం గొప్పది. నువ్వు నన్ను ఓడించలేవు. చిత్రభాను నీరసపడిపోతాడు. అకస్మాత్తుగా ఆకాశం చీలిపోతుంది. శివుడు తన త్రిశూలంతో ప్రబలమైన విద్యుత్ శక్తిని విడుదల చేస్తాడు. వ్యాఘ్రాసురా, నీ పాపాలు తీరాలి. చిత్రభాను, నువ్వు తెలియకే నన్ను పూజించావు. వ్యాఘ్రాసురుడు కూలిపోతాడు. చిత్రభాను శివుని కాళ్ల దగ్గర మోకరిల్లి శరణు కోరుతాడు. ప్రభూ, నేను తప్పు చేశాను. శివుని మహిమ నేటి రాత్రి తెలుసుకున్నాను. శివుడు చేతులు పైకెత్తి చిత్రభానునికి ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పటినుంచి నువ్వు శివుని భక్తుడివి. నీ భవిష్యత్తు ప్రకాశవంతం. వ్యాఘ్రాసురుడు శివుని అనుగ్రహంతో మానవుడిగా మారిపోతాడు. శివ మహిమ అన్నిటికంటే గొప్పది. ఆకాశంలో ఓం చిహ్నం ప్రకాశిస్తూ కథ ముగుస్తుంది. శివుని మహిమ అపారము, భక్తి లేనిదే మోక్షం లభించదు.